ఢిల్లీలో ఓ గరానా కాల్ సెంటర్ బాగోతం బయటపడింది. బ్యాంకు లోన్లు, ఇన్సూరెన్సుల పేరిట జనాన్ని బురిడి కొట్టిస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. తీయటి మాటలతో ఫేక్ ఇన్సూరెన్స్ ను అంటగడుతున్నారు. ఇలా కోట్లలో వసూలు చేశారు. అలాగే బ్యాంకు లోన్లు ఇప్పిస్తామని చెబుతూ ప్రాసెసింగ్ ఫీజని అదని ఇదని భారీగా నొక్కేస్తున్నారు. ఇందులో ప్రధాన నిందితుడు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిగా గుర్తించారు. గతంలో ఓ బ్యాంకులో ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేస్తున్న అతను ఆ ఎక్స్పీరియన్స్ తోనే ఏకంగా నకిలీ ఇన్సూరెన్స్ ను అంటగడుతున్నాడు. ఇందుకోసం 10 మందితో ఢిల్లీలో ఓ కాల్ సెంటర్ ని ఏర్పాటు చేసుకున్నాడు. 2,500 రూపాయలు పెట్టి 10,000 మందికి సంబంధించిన సమాచారాన్ని ఓ ముఠా కొనుగోలు చేస్తోంది. ఆ తర్వాత వారికి ఫోన్లు చేసి ఇలా ఇన్సూరెన్సులు, రుణాలు పేరిట మోసం చేస్తోంది. వీరికి బహిరంగ మార్కెట్లో ఇలా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ఎవరు అమ్ముతున్నారు అనే దానిపై ఢిల్లీ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఢిల్లీలో ఓ ఘరానా కాల్ సెంటర్ బాగోతం బయటపడింది. బ్యాంకు లోన్లు, ఇన్సూరెన్సుల పేరిట జనాన్ని బురిడి కొట్టిస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. తీయటి మాటలతో ఫేక్ ఇన్సూరెన్సులు అంటగడుతున్నారు. ఇలా కోట్లలో వసూలు చేశారు. అలాగే బ్యాంకు లోన్లు ఇప్పిస్తామని చెబుతూ ప్రాసెసింగ్ ఫీజ్ అని అదని ఇదని భారీగా నొక్కేస్తున్నారు. ఇందులో ప్రధాన నిందితుడు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిగా గుర్తించారు. గతంలో బ్యాంకులో ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేసిన అతను ఆ ఎక్స్పీరియన్స్ తోనే ఏకంగా నకిలీ ఇన్సూరెన్సులు అంటగడుతున్నాడు అందరికీ. ఇందుకోసం 10 మందితో ఢిల్లీలో ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే 2,500 రూపాయలు పెట్టి 10,000 మందికి సంబంధించిన సమాచారాన్ని ఈ ముఠా కొనుగోలు చేస్తోంది. ఆ తర్వాత వారికి ఫోన్లు చేసి ఇలా ఇన్సూరెన్సులు, రుణాల పేరిట మోసం చేస్తోంది. వీరికి బహిరంగ మార్కెట్లో ఇలా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ఎవరమ్ముతున్నారు అనే దానిపై ఢిల్లీ పోలీసులు ఫోకస్ పెట్టారు.